క్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. మదనపల్లిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఎంపీ మిథున్ భగీరథ ప్రయత్నం. ఎంపీపై వెల్లువెత్తిన ప్రశంసలు, అభినందనలు. విద్యాలయ ప్రాంతంలో పర్యటించిన మదనపల్లి వైసీపీ నేతలు నిసార్ అహ్మద్, దేశాయ్ తిప్పారెడ్డి, మనోజారెడ్డి, షమీం అస్లాం, అకులప్ప. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కృషి వల్లనే మదనపల్లె సిగలో కేంద్రీయ విశ్వవిద్యాలయమని ప్రశంసలు, ధన్యవాదాలు తెలిపిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. ప్రజల్లో తిరుగులేని ప్రజానేత ఎమ్మెల్యే షాజహాన్. అభివృద్ధి ఆప్యాయతతో ఆయనది బ్రాండ్ ఇమేజ్. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పరితపించే అరుదైన మదనపల్లె నేత షాజహాన్. అలాంటి వ్యక్తిపైనే అసత్య ప్రచారం అంటే మన కాళ్లు మనం నరుక్కోవడమే అవుతుంది. అందుకే అసత్య ప్రచారకుల భరతం పట్టాలి. వరుసగా 3వ రోజు సోషల్ మీడియాపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన టీడీపీ శ్రేణులు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఓ అడుగు కార్యక్రమం మొదలు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 117ను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం. విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నారా లోకేష్. పీటీఎం మోడల్ స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నేత సాయినాథ్. నాటి వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ విద్యా సంస్థలు తిరోగమనమని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లెలో పరిమళిస్తున్న మానవత్వం. యూత్ ఐకాన్ సంస్థ హెల్పింగ్ మైండ్స్ మదనపల్లెలో నిరాశ్రయాలకు, అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేసింది. 9 ఏళ్లుగా చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం తాత జ్ఞాపకార్థంగా దాతృత్వం చాటుకున్న మనవరాలు రావూరి స్వాతి దీపిక, రావూరి దివ్యకాంతి. చలి తీవ్రత పెరగటంతో చలికాలం దృష్టిలో ఉంచుకొని మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ప్రార్థనా మందిరాల వద్ద చలికి వణుకుతూ పడుకున్న అభాగ్యుల కోసం మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం లీలా తండ్రి వల్లభేశ్వర్ జ్ఞాపకార్థంగా మనవరాళ్లు రావూరి స్వాతి దీపిక, రావూరి దివ్యకాంతి సహకారం అందించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే గత 9 ఏళ్లుగా చలికాలంలో అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రావూరి దీపిక, రావూరి దివ్యకాంతి తమ తాత వల్లభేశ్వర జ్ఞాపకార్థంగా సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్, హనీఫ్, పవన్, మన్సూర్, ఉస్మాన్, రెడ్డి చరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా చిన్ననాటి గురువుగారు అయినటువంటి లీలా మేడం గారి తండ్రి ఎంఎన్వి వల్లభేశ్వర గారి జ్ఞాపకార్థంగా వారి మనవరాళ్ళు రావూరి స్వాతి దీపిక, రావూరి దివ్యకాంతి వారి సంపూర్ణ సహకారంతో మదనపల్లి పట్టణంలో ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో ఈ ఎముకల కొరికి చలిలో సైతం ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యులు, నిరాశ్రయులు, విచారణ చేసేవాళ్ళు ఈ చలికి ఇబ్బంది పడుతుండడంతో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గత 9 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతుంది. నిరుపేదలు, అభాగ్యులకి హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడు అండగా నిలబడుతుంది. నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రావూరి దివ్యకాంతి, రావూరి వారికి స్వాతి దీపి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తే మనం చూసుకున్నట్టయితే మదనపల్లి, గురంకొండలో ఫుడ్ బ్యాంక్ సేవలు, 2 డిగ్రీ కళాశాలల్లో అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఫ్రీ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, అదేవిధంగా క్యాన్సర్ బాధితులకి ఉచితంగా విగ్గులు అందజేయడం, ఈ రక్తదానం, ఇలా పలు సేవా కార్యక్రమాలతో హెల్పింగ్ మైండ్స్ ముందుకు వెళ్తుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుంది. ఇందుకు సహకరించినటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. మదనపల్లి నుంచి నిమ్మనపల్లి వెళ్లే రోడ్డు 23 కిలోమీటర్ల మేర ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దారుణంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ కు తీసుకురావడానికి సైతం సతమతమవుతున్నారు. మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి సర్కిల్ నుంచి ఆచర్లపల్లి వరకు మరియు చెల్లావారిపల్లి నుంచి నిమ్మనపల్లి మీదుగా కందూరు వరకు సింగిల్ రోడ్డు ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు మార్గాన రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురై యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కూలీ పనుల కొరకై మదనపల్లికి అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు.
అంతేకాకుండా నిమ్మలపల్లి పరిసరాల రైతులు అత్యధికంగా టమోటో పంటను పండిస్తున్నారు. రైతులు టమాటా పంట మార్కెట్కు వాహనాల ద్వారా తరలిస్తున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో శక్తి రూపునిగా రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇష్టమైన దేవతగా బోయకొండ గంగమ్మ దేవస్థానంతో పాటు తమిళం నేల మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు సైతం ఇబ్బందులకు పడుతున్నామని మీడియా ముందు వాపోయారు. నిమ్మలపల్లి కట్ట దర్గాకు బహుదా ప్రాజెక్టు చూసేకి అధిక సంఖ్యలో వేలాదిగా పయనిస్తుంటారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే దృష్టి పెట్టారని తెలుస్తోంది. అధికారులు వెంటనే స్పందించి డబుల్ రోడ్ మరియు కొత్త రోడ్డు మంజూరు చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై తప్పుడు ప్రచారాలు చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్ పై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు 2 రోజుల క్రితం టీడీపీ యువ నాయకుడు వాల్మీకి సంఘం నేత పూలకుంట్ల హరిబాబు నేతృత్వంలో సోషల్ మీడియాలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదుకు శ్రీకారం చుట్టారు. మదనపల్లి శాసనసభ్యుడు షాజహాన్ బాషా పైన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో రాసిన తప్పుడు కథనాలు చూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తమకు చాలా బాధ వేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుండె తరుక్కుపోయిందని, కళ్ల వెంబట నీళ్లు వచ్చాయని, మంచి చేస్తున్నా తిరుగులేని ప్రజానేత షాజహాన్ పైనే నిందలు వేయడం తమని కలిచివేసిందన్నారు. ఆ ప్రచారాలు చూస్తుంటే ఓ కథనం ప్రకారం కుట్ర జరుగుతుందన్న అనుమానం కలిగిందన్నారు. కనుకనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు ప్రచారం చేసిన గమనార్హం. ఛానళ్లపై సిఐకి కంప్లైంట్ ఇవ్వటం జరిగిందన్నారు. కాగా పలువురు పార్టీ కార్యకర్తలు శుక్రవారం స్థానిక రూరల్ సిఐకి ఇదే విషయం మీద ఫిర్యాదు చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండా మన మదనపల్లి ఎమ్మెల్యేని గౌరవించి వారి గురించి తెలుసుకొని రాయాల్సిందిగా ఒక హెచ్చరికను కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ యూట్యూబ్ ఛానల్ కథనాన్ని ఖండించాల్సిందిగా కోరారు. కాగా శనివారం మరో టీడీపీ బృందం 2 టౌన్ పోలీసులకు మరో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో రాగినేని రఘుపతి నాయుడు, మల్లికార్జున నాయుడు, జాఫర్, నాగమణి, రెడ్డిబు, సమరారెడ్డి, వాల్మీకి, చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. రాజంపేట ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి తిరుమలకు చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొన్న మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ లోక కళ్యాణార్థమే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి తిరుమలకు చేపట్టిన మహాపాదయాత్ర సంకల్పమని నిస్సార్ అహ్మద్ కొనియాడారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి ఏటా గోవిందమాల ధరించి వేలాది మంది భక్తులతో రాజంపేట మండలం నవోదయ కాలనీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టడం ఆకేపాటికి ఆనవాయితీగా వస్తుందన్నారు. 22వ సారి మహా పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయమన్నారు. అన్నమయ్య మార్గంలో కాలిబాట ద్వారా పాదయాత్రగా తిరుమలకు చేరుకుంటానన్నారు. సర్వేజన సుఖనో భవంతు అన్న మంచి సంకల్పం కలిగిన ఆకేపాటి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. నిసార్ అహ్మద్ తో పాటు కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, కొత్తపల్లి మహేష్ బాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లి వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న నిసార్ అహ్మద్ గారు కూడా స్వామివారి సన్నిధానానికి, ఎందుకంటే ఇక్కడికి రావడం, స్వామివారిని కలచడం ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు నడిపిస్తున్నటువంటి ముఖ్యంగా మా రక్షక దళం పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అన్నగారి వెంబడి మేమున్నామంటూ గోవిందమాలను వేసి స్వామి వెంబడేస్తున్నటువంటి ప్రజలకు, ఎందుకంటే స్వామి ప్రజల శ్రేయస్సు కోసమే, వారి ఆనందం కోసమే, సంతోషం ఉండాలని మదనపల్లెకు
కేంద్రీయ విద్యాలయం మంజూరు ఫలించిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ భగీరథ యజ్ఞం. ఎంపీని ప్రశంసలు అభినందనలతో ముంచెత్తిన మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ యువ సైన్యం. మదనపల్లె వాసుల హృదయాలను మరొక్కసారి దోచుకున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్. ఇటీవలే కేంద్ర కేబినెట్ ఆమోదించిన మదనపల్లి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేసిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికు మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎంపీ ఎండీసీ చైర్పర్సన్ షమీం బేగం, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి తదితరులు నేతలు నేడిక్కడ కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లికు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ కేంద్రం ఈ మేరకు ఆమోదం తెలపడం వెనుక రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన కృషి ఫలితమేనని వారు పేర్కొన్నారు. మదనపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రంలో చేసిన అనేక ప్రయత్నాలు ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన నూతన కేంద్రీయ విద్యాలయాల జాబితాలో మదనపల్లి కూడా మెరిసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కూడా ఇందుకు ఆమోదముద్ర వేసింది. రానున్న విద్యా సంవత్సరంకు అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మన ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నందుకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, మదనపల్లి నగర వాసులు దీంతో సంబర పడుతున్నట్లు వారన్నారు. ఈ కార్యక్రమంలో వలసపల్లి సర్పంచ్ నాగరాజు రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె మండల అధ్యక్షులు దండు కరుణాకర్ రెడ్డి, మదనపల్లి ఎంపీపీ వెలుగు చంద్ర రెడ్డమ్మ, అన్నమయ్య జిల్లా వర్క్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా, యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లికి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ చేస్తూ నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని మన మదనపల్లికి తెప్పించడానికి మన ఎంపీ మిథున్ రెడ్డి గారు అవిశ్రాంత కృషి చేసి, ఆయన కృషి పట్టుదల వల్లనే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం రావడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజా సంక్షేమము, ప్రజాభ్యుదయమే నాకు ముఖ్యమని, ఇన్ని ఇబ్బందులున్నా ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని తెప్పించడంలో అతని కృషిని మనం అందరం కూడా ఇప్పుడు శ్లాఘించాలా, అందరం గుర్తు చేసుకోవాలా. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఇంతకుముందే కేంద్రీయ విద్యాలయం నోట్ ఆన్ ఫైల్ ద్వారా శాంక్షన్ అయితే అక్కడ సెంట్రల్ కమిటీని రమ్మని చెప్పి 50 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్లో ఇచ్చి సిఎస్ఐ స్కూల్లో టెంపరీ షెడ్స్ని వేసి శాంక్షన్ చేపించి, ఆ తర్వాత ఇక్కడ దాన్ని లాస్ట్ ఇయరే ఈ ల్యాండ్ని అలొకేట్ చేసి ఇన్ని కృషి చేసి ఈ పట్టుదలతో ఇక్కడ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారం ఇచ్చిన తర్వాత ఏదైనా మనం ప్రతీకారము లేకపోతే సంపాదనే ధ్యేయం కాకుండా ఇంత మంచి పని చేస్తున్నటువంటి మన మిథున్ రెడ్డి గారిని కానీ ఎంపీ గారిని కానీ మనం ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని అతన్ని ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే కార్యక్రమం నిర్వహించారు. శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పీటీఎంలో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు కార్యక్రమాన్ని మోడల్ స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు తంబలపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ హాజరయ్యారు. మోడల్ స్కూల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న సాయినాథ్ అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, మన విద్యాశాఖ మంత్రి గౌరవ నారా లోకేష్ ఎంతో ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా ఇలాంటి సమావేశాలను తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియపరచడానికి ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నాడు నేడు అనే కార్యక్రమం చేసి కూడా ప్రభుత్వ పాఠశాలలు మెరుగుదిద్దుకోలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 115 తెచ్చి అనేక పాఠశాలల నుండి ఉపాధ్యాయులను దూరం చేసి విద్యార్థులను అయోమయం స్థితిలో ఉంచి వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలు విడిచి
ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చే విధంగా తయారు చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 117ను రద్దు చేసి నూతన ఉపాధ్యాయులను నియమించడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మొదటి సంతకం చేయటం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పిల్లల విషయంలో కూడా అభివృద్ధి చెందడానికి సహకరించాలని తెలియజేశారు. చెడు అలవాట్లు, చెడు సావాసాలు విషయంలో కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి విద్యనేనని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నత చదువులకై ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తుందని తెలియజేశారు. అనంతరం తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హీరో షోరూమ్ సురేంద్ర, ఆవుల శంకర్, భరత్ కుమార్ రెడ్డి, వీరమహిళ అనిత, ఉత్తన్, తోట చంద్రమోహన్, శ్రీనివాసులు, శివకుమార్, అర్జున్, నాగేంద్ర మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఎంపీ మిథున్ భగీరథ ప్రయత్నం. ఎంపీపై వెల్లువెత్తిన ప్రశంసలు, అభినందనలు. విద్యాలయ ప్రాంతంలో పర్యటించిన మదనపల్లి వైసీపీ నేతలు నిసార్ అహ్మద్, దేశాయ్ తిప్పారెడ్డి, మనోజారెడ్డి, షమీం అస్లాం, అకులప్ప. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కృషి వల్లనే మదనపల్లె సిగలో కేంద్రీయ విశ్వవిద్యాలయమని ప్రశంసలు. ధన్యవాదాలు తెలిపిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. ప్రజల్లో తిరుగులేని ప్రజానేత ఎమ్మెల్యే షాజహాన్. అభివృద్ధి ఆప్యాయతతో ఆయనది బ్రాండ్ ఇమేజ్. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పరితపించే అరుదైన మదనపల్లె నేత షాజహాన్. అలాంటి వ్యక్తిపైనే అసత్య ప్రచారం అంటే మన కాళ్లు మనం నరుక్కోవడమే అవుతుంది. అందుకే అసత్య ప్రచారకుల భరతం పట్టాలి. వరుసగా 3వ రోజు సోషల్ మీడియాపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన టీడీపీ శ్రేణులు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఓ అడుగు కార్యక్రమం మొదలు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 117ను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం. విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నారా లోకేష్. పీటీఎం మోడల్ స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నేత సాయినాథ్. నాటి వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ విద్యా సంస్థలు తిరోగమనమని విమర్శ. క్షణక్షణ పోరాటం, కనకన ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.